ఈరోజు తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి చేరువచ్చిన సహోదరులందరికీ సహోదరులరా, నేను విశాఖపట్నంలో దేవుని సేవ చేస్తున్నాను. బైబిల్ క్లాస్ చెప్పడానికి హైదరాబాద్ వచ్చి మీతో పాటు ఇలా ఆరాధించుకునే అధ్యాయం ఈరోజు ఆలోచన చేద్దాం. లోకాసు వార్త 12. అందరూ జాగ్రత్తగా ఈ పాఠాన్ని దేవుడు ప్రేమ మనకు తెలియదండి. దేవుని మనం అవగాహన చేసుకోవట్లేదండి. ఇది ఏమైనా అర్థమైతే మనం చూద్దాం. కదండి 15 అధ్యాయం. సారీ, మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, లోకాసు వార్త 15 అధ్యాయం. అప్పుడు సంగతి ఏంటంటే, యేసు ప్రభు శరీరధారి ఆయన దగ్గరకు ప్రజలు వచ్చారు. ఆ ప్రజల్లో ఎవరెవరు ఉన్నారో చెప్పండి మీరే. అంటే ఇశ్రాయేలు, యూదా గోత్రానికి చెందిన వాళ్ళు, యూదులు. యూదులు మాకు పన్నులు వసూలు చేసి పర్మిషన్ కొనుక్కుంటారు. అప్పుడు వీళ్ళు వెళ్ళిపోయే దగ్గర వాళ్ళు పన్నులు వసూలు చేస్తారు. అప్పుడు వీళ్ళు పన్నులు ఎలా వసూలు చేస్తారంటేనట, ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ పన్ను వసూలు చేసి మిగిలింది వీళ్ళు దాచుకుంటారు. అలా ఈ సుంకరుల్ని పాపుల కింద ఎంచేవారండి. సుంకరులు ఏమనేవారు? సహోదరులకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. 2 ఇంకెవరున్నారటండి? పాపులు. ఏ రకం పాపం చేసినా వారి హృదయాల్లో మేము పాపులు అని యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు పాదాల దగ్గర పడి తన కన్యలతో ఈయన్ని ముట్టుకొని ఇస్తున్నాడు. ఈవిడ ఎటువంటిదో అప్పుడు యేసు ప్రభు అన్నారు, పేతురు, నేను వచ్చి చాలా
కానీ ఆవిడ నేను వచ్చిన దగ్గర నుండి కన్నీళ్లు కారుస్తూ కాబట్టి ఆమె ఎక్కువ ప్రేమించింది కాబట్టి ఆమె సుంకరులు వచ్చారట. అంటే వాళ్ళ జీవితాలు మార్చుకోవటానికి నిర్ణయించుకున్న వాళ్ళు అనమాట అండి. వాళ్ళు ఊరికనే రాలేదండి యేసుప్రభు దగ్గరికి. మేము పాపంలో ఉన్నాము, ఈ పాపానికి నాకు ప్రాయశ్చిత్తం ఆయన నమ్మి యేసుప్రభు దగ్గరకు వచ్చి వారి జీవితాలకి అంటే ఆయన చెప్పే బోధ విని యేసుప్రభు వాళ్ళకి వాక్యం చెప్తూ వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడట. అప్పుడు రెండవ వచనం చెప్తున్నాడండి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు శాస్త్రులు. యాక్చువల్గా వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ట్రూ కాపీ చేస్తారండి, రాస్తారు లేఖకులు. పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళు హృదయంలో చాలా సనుగుకున్నారు. అక్కడ చాలా సనుగుకొనిరి. యేసు ప్రభు మీద శాస్త్రులు పరిశీలన ఏం చేశారు? సనుక్కున్నారు. ఎందుకు అంతే కదండి. అంటే ఎందుకు సనుక్కున్నారంటే యేసు ప్రభు దేవుడు దేవుని కుమారుడు పాపులతో భోజనం చేస్తున్నాడు, పాపులతో సహవాసం చేస్తున్నాడు. అదనమాట. యేసు ప్రభు ఆయన ఎందుకు వారితో ఉపమానాలు చెప్పారండి. ఈ కింద అంటే 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయండి. ఈ ఉపమానాలు చెప్పడానికి సందర్భం 15వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు ఉన్నదండి. ఏంటి సందర్భం? ఆయన సనుక్కున్నారు. అప్పుడు యేసు ప్రభు 3 ఉపమానాలు చెప్పారు. ఉపమానాలు మాట్లాడారు. మూడు ఉపమానాలు చెప్పారు. అందులో మొదటి ఉపమానం ఉన్నదండి. ఏంటంటే ఉపమానం తప్పిపోయిన గొర్రె పిల్లలు వచ్చిన తప్పిపోయిన 15వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం మరొక ఉపమానం చెప్పారండి యేసు ప్రభు. పోగొట్టుకున్న నాణ్యాన్ని కూర్చున్న ఉపమానం. పోగొట్టు 15 చెప్పారు. 3వ ఉపమానం తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానం. 15 అధ్యాయం 11 నుండి 32 ఇలా 3 ఉపమానాలు చెప్పారు. నాకు ఎవరైనా మాట్లాడండి, మీరు చెప్పాలి. ఇప్పుడు పోగొట్టుకున్న నాణ్యాన్ని గురించి చెప్పారు,
తప్పిపోయిన కుమారుని గురించి చెప్పారు. ఏం అంటే చాలా మంది మనం ఏమనుకుంటున్నామంటే ఈ ఈ ఉపమానాలు సర్వసాధారణంగా ఎప్పుడు అప్లై చేస్తారు? మారు మనసు గురించి ఏమైనా చెప్పాలనుకుంటే శ్రోతలకి చెప్తాడు, మనం మారు మనసు పొందాలి, మనం మారు మనసు పొందాలి, మనం మారు మనసు పొందాలి అని ఉపమానాలు వారిని మారు మనసు పొందాలని చెప్పిన ఉపమానం కాదు. చూసిన వరకు ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. అడవిలో తగ్గిపోయింది. అప్పుడు 99 గొర్రెలను విడిచి గొర్రె తప్పిపోయింది. కానీ అక్కడ గురించి మాట్లాడుతున్నాడు, గొర్రె గురించి మాట్లాడలేదు. గొర్రె గురించి అది మారు మనసు సంబంధించిన పాఠం అవుతుంది. అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇంకా 99 ఎక్కడో పెట్టి ఈయన మాత్రం అడవిలోకి వెళ్ళి దొరికి వరకు వెతుకు వెళ్ళడా? అప్పుడు అది దొరికిందండి. రైట్, సంతోషం. సంతోషంతో ఎక్కడ వేసుకున్నాడు? దాన్ని గొర్రెల కాపలకి వాళ్ళు పెంచుతున్న గొర్రెల మీద అంత ప్రేమ. మరి నేను సత్యవాడ అని ఒకసారి నేను ఆరాధన నుండి వస్తే ఆయన పలకరిస్తుందండి ఆవు. అప్పుడు ఆయన గట్టిగా అరిచి, అలాగే అండి మనం పెంచుకునే పశువులు ప్రేమ ఉంటుందండి. గొర్రెల మీద గొర్రెల కాపరికి ఇంకా ప్రేమ ఉంటుంది అటండి. ఇశ్రాయేల్ చరిత్ర చదువుతున్నప్పుడు కానీ గొర్రెల కొరకు తమ ప్రాణం పెట్టిన గొర్రెల కాపరు దావీదు గొర్రెలను తీసుకెళ్ళిపోవడానికి ఓ సింహం వస్తే దాన్ని చీల్చేసాడట, ఎలుగుబంటి వస్తే చంపేశాడట. లాభాన్ దగ్గర పని చేస్తున్నప్పుడు లాభాన్ యొక్క గొర్రెల్లో దేన్ని పోనివ్వకుండా సిన్సియర్ గా వాటిని కాపాడాడట. ప్రభుని గురించి యేసుప్రభు మామూలు కాపరు కాదండి. అక్కడ గొర్రెలు ఎవరండి? నిజంగా గొర్రెల మనుషులా? మనమేండి. భుజం మీద ఆ గొర్రెలు వేసుకొని వచ్చేసి ఎక్కడికి వచ్చాడట? తన స్నేహితుల చేశాడు, స్నేహితులను పిలిచాడు, పొరుగు వాళ్ళని పిలిచాడట. పిలిచి ఇలా అంటున్నాడు, నాతో కూడా సంతోషించి. అంటే ఆయన ఒక్కడే సంతోషపడట్లేదండి. అంటే ఒక్కొక్కసారి మన జీవితంలో మంచి ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మనం ఆనందించి జరిగింది అనుకోండి, మనం ఒక్కరిమే సంతోషిస్తామా, ఇతరులతో పాటు సంతోషిస్తామా? ఇతరులతో పాటు షేర్ చేసుకుంటామండి. మన పిల్లలు 10th క్లాస్ ఒక్కరు ఆనందిస్తామా, మన స్నేహితులతో కూడా పంచుకుంటారా? ఫోన్ చేసి మా అబ్బాయి ఇన్ని మార్కులు వచ్చాయి అని పక్కింటి స్వీట్స్ ఇచ్చేస్తాం, యువతల స్వీట్స్ ఇస్తాం, ఫ్రెండ్స్ స్వీట్స్ ఇచ్చేస్తాం. ఎందుకు?
కుటుంబ సభ్యులను పిలుస్తావా, ఎక్కువ మందిని పిలుచుకొని పెళ్లి చేస్తావా? ఎందుకమ్మా? మనం ఉంటే సరిపోతుంది కదా. అది సంతోషం కలిగితే అది ఇతరులతో పంచుకుంటాం, షేర్ చేసుకుంటాం. తప్పిపోయిన తన గొర్రెపులు దొరికినందుకు ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన ఆనందించడమే కాదు, తన ఆనందాన్ని ఆనందపడ్డాడు అన్నమాట అండి. ఓకే, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును. అప్పుడు సబ్జెక్ట్కి వచ్చేసేది. ఎందుకు ఈ విషయం చెప్పాడంటే, ఒక పాపి మారు మనసు పొందితే పాపి సంతోషించడం కాదు. ఓకే, పాపి ఒకరు సంతోషిస్తే సంతోషించు, నువ్వు మారు మనసు పొందినందుకు పరలోకంలో సంతోషం కలుగుద్ది అన్నాడు. నువ్వు మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం కలగడం ఏంటి? ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. పరలోకంలో దేవుడు సంతోషిస్తాడండి. ఆయన ఆనందపడిపోతాడటండి. మనం ఒకవేళ మనం ఏదైనా పాపం నుండి మనం బయటికి, నేను ఈ రోజు నుండి ఈ పాపం మానేస్తానని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ రోజు పరలోకంలో సెలబ్రేషన్ జరుగుద్దండి. ఎవరు ఇస్తారండి ట్రీట్? పరలోకంలో దేవుడు ఇస్తాడండి. ఎవరికి ఇస్తాడండి? ఆయన ఎదుర్కొన్న ఆ దేవదూతల సమూహానికి ఇస్తాడండి. అంత ఆనందం. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు, రక్షణ కాదమ్మా, మారు మనసు పొందినప్పుడు. ఇప్పుడు మనం అనుకున్నాం రక్షణ పొందాలంటే బాప్తిసం పొందాలి అనుకున్నాం. బాప్తిసం పొందినప్పుడే కాదు, బాప్తిసే కానీ మనం ఒక్కొక్కసారి మన జీవితాల్లో బాప్తిసం పొందిన తర్వాత కూడా పాపంలో కొనసాగుతాం. కొనసాగమా? ఒకవేళ నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నేను మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు ఉప్పొస్తాడు. ఆయన ముఖంలో నవ్వు వస్తుంది. ఒకవేళ మనం పాపంలో కొనసాగుతుంటే దేవుడు దుఃఖపడతాడు. దుఃఖపడ్డాడండి దేవుడు. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాకాలం ప్రజలు చెడిపోయారు. నోవాకాలంలో ప్రజలు చెడిపోయినప్పుడు దేవుడు అనుకున్నాడట, ఏమనుకున్నాడు? తాను ఈ భూమి మీద నరులు చేసినందుకు సంతాపం ఉందేను. మనం చేసినందుకు ఆయన ఏమో ఎంతో ప్రేమగా చేసుకున్నాడు. కానీ ఆ మనుషులు దేవుని యొక్క నియమాలను తప్పిపోయినప్పుడు ఆయనకి ఏం కలిగింది? దుఃఖం కలిగింది. దేవుడు మన విషయంలో ఆనందించగలుగుతున్నాడు, దేవుడు మన విషయంలో దుఃఖపడుతున్నాడు. అంటే దేవునికి మనలాంటి ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట అండి. మన పిల్లలు బాగుంటే మనకు ఆనందం, మన పిల్లలు చెడిపోతే మనకు దుఃఖం. మనందరం దేవుని పిల్లలమండి. ప్రస్తుతం ఈ భూమి మీద ఎంతమంది అంటే ఎరుగిన వాళ్ళు ఎరగలేని వాళ్ళు చెప్పండి. అంటే ఆయన తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద? అంటే సుమారు 800 కోట్ల జనాభా ఉన్నారట. ఈ భూమి మీద ఎంతమంది జనాభా ఉన్నారు? అన్ని దేశాల్లో కలిపి 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది దేవుని బాధ పెట్టేవాళ్ళ, దేవుని సంతోష పెట్టేవాళ్ళు? ఎక్కువ మంది దేవుని బాధ పెట్టేవాళ్ళే. విచారంగా ఉన్నట్టున్నాడు, సంతాపం ఉంటున్నాడు. కానీ సరే, అది పక్కన పెడితే ఒక పాపి మాత్రం మారు మనసు పొందితే మాత్రం దేవుడు సంతోషిస్తాడు. ఎప్పుడైనా దేవుని సంతోషపడడానికి మనం ఏమైనా చేస్తున్నామా? మన పిల్లలు మనం సంతోష పెట్టాలా అక్కర్లేదా? మన పిల్లలు మనం సంతోష పెట్టాలని కోరుకుంటారు. మరి నీ పిల్లోడిని నువ్వు సంతోష పెట్టాలని కోరుకున్నప్పుడు పెట్టాల్సిన ఆవశ్యకత లేదా? అప్పుడు నేను దేవుని సంతోష పెట్టాలంటే నేను నాలో ఉన్నటువంటి లోపాలని విడిచిపెట్టాలి. ఉన్నాయా లేవా? ఉంటే గుర్తించండి, గ్రహించండి. మానేస్తాను అనగానే పరలోకంలో దేవుడు సెలబ్రేట్ చేసుకుంటాడండి. అలా ప్రతి పాపాన్ని విడిచిపెడితే మనం దేవుని సంతోష పెట్టిన తర్వాత. సో ఒక పాపి మారితే ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. అక్కడ పాపి గురించి మాట్లాడలేదు. ఒక పాపి మారినప్పుడు ఎక్కడ సంతోషం కలుగుతుందో దాని గురించి బ్రదర్. రైట్. రెండో ఉపమానం 8 నుండి 10 వచనాలు చదవాలి. ఏ స్త్రీకైనను
ఉమ్, ఉమ్, ఇల్లు ఊడ్చి ఆ, ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణాలు ఉన్నాయి. వెండి విలువైందా విలువలేనివా? రూపాయి కాసు లాంటిది కాదు, వెండది విలువ కలది. అప్పుడు 10 నాణాలు ఉన్నాయి, ఆవిడ కూడా పడిపోయింది. లెక్క పెట్టుకుంది, 9 ఉన్నాయి, ఇంకొకటి ఎక్కడ ఉంది? అప్పుడు ఏం చేసిందట, ఇల్లంతా ఊడ్చేస్తుంది. ఊడ్చేస్తూ కాయిన్ దొరికేసింది. అప్పుడు ఆ అప్పుడు కూడా ఆ స్త్రీ అంటుందండి, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకుని నాణ్యము నాకు దొరికింది, నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికేసింది కాబట్టి నాతో కూడా సంతోషించండి. వారితో చెప్పును కదా, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్తున్నాను. అంటే ఒక పాపి మారు మనసు పొందితేనట దేవుని దూతల ఎదుట సంతోషం ఉంది. దేవుని దూరం ఉన్నారు, దేవుడు ఉన్నాడు. పాయింట్ అదనమాట అండి. అంటే దేవుడు సంతోషిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. దేవుడు దూతల ఎదుట దేవుడు సంతోషిస్తున్నాడు, ఆయనకు ఆనందం కలిగింది. ఇప్పుడు అక్కడ నాణ్యాన్ని గురించి చెప్పాడా? జాగ్రత్తగా నాణ్యాన్ని పోగొట్టుకుని వెతికిన ఆ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడా? ఎవరిది గొప్పతనం? స్త్రీ గురించే అండి. అక్కడ వాస్తవానికి స్త్రీయే, కానీ ఆ పొజిషన్ ఎవరిదండి? ఆ స్థానం ఎవరిదండి? దేవుంది. అంటే దేవుడు పాత విషయంలో అతడు ఆయన వద్దకు రావాలని ఆయన చాలా జాగ్రత్తగా అతన్ని డీల్ చేస్తూ ఉంటాడండి. అతను వెతుకుతాడండి ఒక పాపిని. అతను తిరిగి కానీ దొరికితే మాత్రం ఆయనకి సంతోషం. 2 ఉపమానాలు చెప్పాడండి ఇప్పుడు వరకు. 1 తప్పిపోయిన గొర్రెపిల్ల గురించిన ఉపమానం, 2 నాణెంను గురించిన ఉపమానం. అప్పుడు ఎక్కడ ఆనందం కలిగింది అంటే అసలు ఈ ఉపమానాల యొక్క ఉద్దేశం లేదా ఆ ఉపమానాలు చెప్పడం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దేవునికి కలుగు సంతోషం, పరలోకంలో కలుగు సంతోషం. దేవుడు సంతోషిస్తున్నాడు, పరలోకంలో సంతోషం కలుగుతుంది. అందు గురించి ఈ ఉపమానాలు చెప్పబడ్డాయి. అసలు ఈ ఉపమానాలకి అక్కడ సందర్భానికి లింక్ ఏంటండి? ఇప్పుడు సందర్భానికి సంబంధించే కదా యేసు ప్రభు. అంటే యేసు ప్రభు ఎలా పెడితే అలా మాట్లాడాడు మనలాగా. మనం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కదా, యేసు ప్రభు అలా మాట్లాడాడు. ఆ సందర్భానికి సూట్ అయ్యేటట్లు, ఆ సందర్భానికి ఫిక్స్ అయ్యేటట్లు కరెక్ట్ గా మాట్లాడతాడండి. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ యేసు ప్రభు 3 ఉపమానాలు చెప్పారు. సందర్భం ఏంటండి? ఆయన పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు అని ఎవరో చనుక్కుంటున్నారు. అప్పుడు ఆయన ఎందుకు వారితో కలిసి భోజనం చేస్తున్నాడు చెప్పాడు అనమాట అండి. ఈ పాపులతో కలిసి నేను భోజనం చేస్తున్నాను, వాళ్ళకి నేను బోధిస్తున్నాను. వాళ్ళు ఒకవేళ కన్వర్ట్ అయ్యారు అనుకో, మా పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తం నెరవేరుతుంది, ఆయన సంతోషిస్తాడు. ఆ పని నేను చేస్తున్నాను, మీరేమో సనుక్కుంటున్నారు, అది అర్థం కాక మీరేమో సనుక్కుంటున్నారు, నేను ఈ పనిలో ఉన్నాను అన్నాడండి. అంటే పరలోకంలో అంత ప్లానింగ్ ఉందండి మన కొరకు, అంత ప్లానింగ్ ఉందండి దేవుడికి. రైట్. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన ఉపమానం అండి, అద్భుతమైన ఉపమానం అండి. ఏంటంటే అది తప్పిపోయిన కుమారుని గురించి ఉపమానం. తప్పిపోయిన గొర్రెపిల్ల, పోగొట్టుకున్న నాను, తప్పిపోయిన గొర్రెపిల్ల, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుని గురించి ఉపమానంలో కొంచెం ఎలాబొరేటెడ్ గా మాట్లాడాడు యేసు. అంటే వివరణాత్మకంగా దాన్ని వివరించాడు. ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నటువంటి సందర్భానికి ఆయన చెప్తున్నది సింక్ అవుద్ది అనమాట. ఎలాగో చూద్దాం. 11వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుతాం. అయితే ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానం. ఇది మన సబ్జెక్ట్.
తప్పిపోయిన గొర్రెపిల్ల ఉపమానం విన్నారమ్మా ఎప్పుడైనా? విన్నారు కదా. పోగొట్టుకున్న నాణ్యం గురించి ఉపమానం చదువుకున్నాం కదా ఎప్పుడైనా? చదువు. తప్పిపోయిన కుమారుని గురించి ఉపమానం చదువుకున్నారా? చదివారా? వెరీ గుడ్. తప్పిపోయిన కుమారుని ఉపమానంలో ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఎన్ని పాత్రలు ఉంటాయి, ఎంతమంది వ్యక్తులు ఉంటారు? తండ్రి, ఏ కుమారుడు? ఓ చిన్న కుమారుడు, ఓ పెద్ద కుమారుడు. ఓ తండ్రి ఉంటాడు, ఓ పెద్ద కుమారుడు ఉంటాడు, ఓ చిన్న కుమారుడు ఉంటాడు. ఆ 3 రోల్స్ వస్తే మనం చాలా అద్భుతంగా ఉంటుందండి. లేకపోతే ఏంటి బ్రదర్ మళ్ళీ తప్పిపోయిన కుమారుడు మాకు తెలియదా, తప్పిపోయిన కుమారుడు గురించి ఉపమానం అని అనుకుంటారండి. కానీ ఎంతోమంది చదివిన దానికి ఈ రోజు మనం ఆలోచిస్తున్న దానికి మీరే వేరియేషన్ కనిపెడతారండి. అద్భుతమైన ఉపమానం అండి. ఓకే బ్రదరు, 11వ వచనం చదవండి బ్రదర్. మరియు ఇట్లా నేను కుమార్ కిషోర్ గారు బ్రదర్ చదివేస్తున్నారు. ఒక మనుషునికి 2 కుమారులుండ్రి, వాళ్ళు చిన్నవాడు దాన్ని ఎవరు వారికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఆ తండ్రి వద్ద ఎంతమంది బుద్ధి వాడు ఉంటారో అంత బుద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆశ్రయిస్తూ ఉన్నాను. నేను లేచి నా తండ్రి ఎదుగు వెళ్ళి, తండ్రి నేను పరలోకమున్నప్పుడు నీకు విరోధముగాను నీకు నాకు మాటలు తెలుసు. నీకేటా నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు. నన్ను నీ కుటుంబంలో ఒకరిగా పెట్టుకుందని అతను కూడా చెప్తూ చాలండి అక్కడ వరకు 19 వరకు. అంటే చిన్న కుమారుని యొక్క రోల్ పాత్ర 11వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నదండి. అంటే బైబిల్లో అలాగే ఉన్నదండి. అది మనం డివిజన్ చేసుకుంటే మనకి చాలా అర్థం అవుద్దండి, అంటే చాలా ఈజీగా అర్థం అవుద్దండి. అప్పుడు చిన్న కుమారుని గురించి 11 నుండి 19 వచనాలు వివరణ ఉన్నదండి. ఒక అతనికి 2 కుమారులు, అందులో చిన్నోడు, పెద్దోడు చిన్నోడా? చిన్నోడు రెండో కుమారుడు, చిన్న కుమారుడు వచ్చాడటండి. అంటే పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు. చిన్నోడు వచ్చి, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగము తనకేమని తండ్రిని అడుగుగా. ఏమడిగాడు? ఆస్తి భాగం అడిగాడు. న్యాయమా అన్యాయమా అమ్మా? న్యాయమా అన్యాయమా బ్రదరు? న్యాయమా అన్యాయమా చెప్పండి ఎవరైనా ఒకసారి నాకు. తండ్రిని కొడుకు నా ఆస్తి నాకు ఇచ్చాయని అడిగాడు. న్యాయమా అన్యాయమా అని అడుగుతున్నాను. మీకు ఎవరికైనా న్యాయం అంటే న్యాయం చెప్పండి, అన్యాయం అంటే అన్యాయం చెప్పండి, ఏం తప్పేం లేదు. న్యాయమా? వెరీ గుడ్. ఇప్పుడు అమ్మా నీకు పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, ఆస్తి ఇవ్వాలి. నువ్వు ఆ పిల్లలకు కాక ఆస్తి ఎవరికి ఇస్తావు? ఇంకా నువ్వు ఇచ్చేదే కదా. అసలు ఎందుకు అడగాలి అతను? ఇప్పుడేమనిపించింది? ఇప్పుడు న్యాయం అనిపించింది, అన్యాయం అనిపించింది? ఇప్పుడు అన్యాయం అనిపించిందండి. ముందు న్యాయం అనిపించిందండి. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తన జీవితాంతం ఆ పిల్లల కొరకు బ్రతుకుతాడండి. అంటే మనం విశ్వాసం దేవుని కొరకు బ్రతుకుతాం. ఒకవేళ మనం సంపాదించిన దాంట్లో దేవునికి ఇవ్వగా మిగిలిందంటే ఎవరికి ఇస్తామండి? బిడ్డలకే ఇస్తాం. బిడ్డలకు కాకుండా ఇంకెవరికి ఇవ్వమండి. బిడ్డల తర్వాతే, బిడ్డలకు కూడా ఎక్కువైపోతే అప్పుడు ఎవరికైనా ఇస్తామేమో, కానీ ముందు ఎవరికి ఇస్తాం? పిల్లలకే ఇస్తాం. నా కొడుకే నా ఆస్తి ఇస్తా, నా కూతురికే నా ఆస్తి ఇస్తా. మీరు ఎవరైనా ఇంకా మీ కొడుకుని కూతుర్ని కాదని ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు ఇవ్వమండి. అప్పుడు నా కొడుకు వచ్చి డాడీ నా ఆస్తి నాకు ఇచ్చాయంటే అది ఫూలిష్ థింగ్ అండి. అడగకూడదండి. అలాగా తల్లిదండ్రులని ఆస్తి ఇమ్మని అడగకూడదండి. అసలు అది సంపాదించారండి. నీకు కావాల్సిన వస్త్రాలు ఇచ్చారు, నిన్ను చదివిస్తున్నారు, నిన్ను
ఒక స్థితికి తీసుకెళ్తారు. అక్కడ వరకు వాళ్ళు బాధ్యత అండి. ఆస్తి కూడా ఇస్తారు, వాళ్ళు ప్రేమతో ఇచ్చేది అది. కానీ అది నీ రైట్ కాదు. వాళ్ళు చనిపోతే ఒకవేళ నువ్వు అడగొచ్చేమో తప్ప వాళ్ళు బ్రతుకుంటుండగా ఆస్తి అడగకూడదండి. అది అన్యాయం అండి. ఆస్తి అడగకూడదండి. ఇక్కడ కొడుకు చిన్న కుమారుడు చేసిన పాపం చెప్పండి ఎవరైనా. ఆ పేరలో చిన్న కుమారుడు చేసిన చాలా పాపాలు ఉన్నాయండి. ఏంటండి అతను చేసిన పాపం? ఆస్తి అంతటి పాడు చేసేసాడు. వ్యభిచారుల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ పాడు చేసేసాడు. దుర్వ్యాపారంలో పెట్టాడు అన్నాడు, పాడు చేసేసాడు. నేనంటాను అసలు అతను పాడైపోయింది దుర్వ్యాపారం చేసి పాడు చేశాడా, లేకపోతే వాళ్ళ నాన్నని ఆస్తి అడగడమే పాపమా? అది ఫస్ట్ సిన్ అండి. అది మొదటి పాపమే. ఇప్పుడు మన తల్లిదండ్రులని నాకు ఆస్తి ఇచ్చేయండి అని అడగకూడదండి. ఇప్పుడు ప్రస్తుతం మనం కఠినమైన పరిస్థితుల్లో ఉన్నామండి. తల్లిదండ్రులు బాధ పెట్టే పరిస్థితుల్లో ఉన్నాడు. అసలు ఆ రోజు ఎవడైనా ఏ కొడుకైనా ఏ కూతురైనా వెళ్ళి నా ఆస్తి నాకు ఇచ్చేయని అడిగింది అనుకోండి, వాళ్ళు బాధ పెట్టేంతగా ఇంకెవరినో ఆ తల్లిదండ్రులు బాధ పెట్టి ఉంటారండి. వాళ్ళ ప్రేమ అంతా ఎవరి మీద ఉంటుందండి? తల్లిదండ్రులు ప్రేమ అంతా ఎవరి మీద ఉంటుందండి? బిడ్డల మీద ఉంటుందండి. ఆ తల్లిదండ్రుల ప్రేమను తెలుసుకోకుండా స్వార్థపూర్ణం అయిపోయి మనం నా ఆస్తి నాకు ఇచ్చే అనటం ఆ రోజులను చంపేసినట్టండి మానసికంగా. అడిగా మనకు ఒకవేళ తెలియకపోతే మనం ఏం చేస్తామా? మనం అడుగుతామండి. అడగకూడదండి. ఎంతమందికి అర్థమైందండి ఈ నీతి? ఎంతమందికి అర్థమైందండి? అర్థమైనా? ఎప్పుడు అడగొద్దండి. ఒకవేళ ఎవరైనా మీ స్నేహితులు మీకు తెలిసిన వారు మా అమ్మని మా నాన్నని మా డబ్బులు అడిగేస్తాం, మా ఆస్తి అడిగేస్తాం అంటే ఇది చూపించండి. క్రైస్తవులుగా మనం వాళ్ళకి నేర్పించాల్సిన నీతి ఇదే. మనం అడగకూడదు, ఇదిగో నీతి ఇది అని చెప్పండి. సరే అడిగేశాడట. కానీ ఆ తండ్రి ఇప్పుడు కొడుకు ఆస్తి అడిగేశాడు. తండ్రి ఇచ్చేవచ్చా? ఇచ్చేస్తాడండి తండ్రి. పాపం ప్రేమ కలిగినాడండి. ఏ తండ్రి అంతే బ్రదర్. నా కొడుకు ఏమి ఇబ్బంది ఉందో, నా కూతురు ఏమి ఇబ్బంది పడుతుందో అని అడగగానే ఇచ్చేస్తాడండి పాపం. ఆ ప్రేమ అంత గొప్పదండి తల్లిదండ్రుల ప్రేమ. ఇచ్చేసాడటండి. ఇచ్చేసిన తర్వాత ఆ కొడుకు ఏం చేశాడో చూద్దాం. చూడండి. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారంలో పాడు చేసెను. ఒకటి డబ్బులు తీసేసుకున్నాడు, కొన్ని దినాలు అక్కడే ఉన్నాడు. కొన్ని దినాల తర్వాత ఏం చేశాడట? తన ఆస్తిని అంతటిని అమ్మేసి దూరదేశానికి వెళ్ళిపోయాడట. ఎక్కడికో తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికో ఊరు వెళ్ళిపోయాడండి. ఇప్పుడంటే ఉద్యోగాలు లేక ఒక పల్లెటూరు నుండి ఒక సిటీలోకి వలస వెళ్ళిపోతున్నారు బ్రదర్. అక్కడ ఉద్యోగం లేకపోతే వేరే సిటీలోకి వలస వెళ్ళిపోతున్నారు. పూర్వం ఏ ఐటీ సెంటర్ లో జాయిన్ అవడానికి వెళ్ళిపోయాడండి ఈ చిన్న కుమారుడు. ఏ ఉద్యోగం చేయడానికి వెళ్ళిపోయాడండి ఈ కుమారుడు. పాయింట్ అర్థమైందండి? అంటే పూర్వం తన కుటుంబాన్ని విడిచిపెట్టి బిడ్డలు ఎక్కడికి వెళ్ళేవారు కాదండి. ఆ తల్లిదండ్రులు చూసుకుంటూ వాళ్ళు చచ్చిపోయే వరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తిని, వాళ్ళు ఇచ్చినటువంటి పొలాలను చూసుకుంటూ అక్కడే ఉండేవారండి. కానీ ఈయన అలా చేయలేదండి. స్వార్థపరుడండి. తండ్రిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడండి. ఆశ పెట్టుకొని వెళ్ళిపోయాడండి. అతడు చేసిన రెండో తప్పండి, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. అంటే మనకి ఇంకొక నీతి అర్థం కావాలండి. వృద్ధాప్యం అంటే వాళ్ళ తల్లిదండ్రుల వయసులో ఉన్నంత వరకు వాళ్ళు కష్టపడి పనిచేసి మనకి సపోర్ట్ ఇస్తారండి. కొంతకాలం తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ స్టేజ్ వస్తుంది, వాళ్ళు పని చేయలేరు, వాళ్ళ ఆరోగ్యం సరిపోతాయి. అప్పుడు వెళ్ళిపోవచ్చు మనం. అప్పుడు మన బాధ్యత అండి, వాళ్ళు చూడాల్సిన బాధ్యత అండి, వాళ్ళు పోషించాల్సిన బాధ్యత అండి, వాళ్ళు పోషించాల్సిన బాధ్యత. వెళ్ళిపోయి అమ్మా సిస్టర్ గారు వింటున్నారమ్మా? మీరు వినాలని కష్టపడి విశాఖపట్నం నుండి వచ్చారమ్మా.
దేవుడు నన్ను పంపించాడమ్మా, నేను కాదు వచ్చింది. దేవుడు మీకు ఈ వాక్యం చెప్పాలని దేవుడు పంపించాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంది. ఓకే, అచ్చట దూరదేశంలో ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసను. అప్పుడు ఆస్తిని అంతటిని పాడు చేశాడట. ఎందులో పెట్టి అంటే దుర్వ్యాపారం. దుర్వ్యాపారం అంటే మనం అనుకుంటాం ఏ ఏ చెడ్డ బిజినెస్ పెట్టాడో అనుకుంటామండి. ఏ చెడ్డ బిజినెస్ అతడు ఏ బిజినెస్ లోనూ పెట్టలేదండి. తన డబ్బుని పాపం చేయడానికి వినియోగించాడు. చేశాడంటేనట అన్నీ అంటాడండి. అతని ఇంటికి వచ్చేసింది 30 వచ్చిన ఆ విషయం చెప్పాడండి. అయితే నీ ఆస్తిని కాగానే వీని కొరకు క్రొవ్వును పోషణ వరించింది. అంటే ఎలా? ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుందండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం అనట్లేదండి. మద్యంలో ఒక ఇంగ్లీష్ వెర్షన్ లో రాశాడండి క్లియర్ గా, లీడ్స్ టు డిబేచరీ. దారితీస్తుంది. అందుకని మీరు మధ్యతో మత్తులే ఉండకడి అని క్రైస్తవులు మనకు పౌలు ఎఫెసీలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి తెలియజేశాడండి. అంటే ఈయన దుర్వ్యాపారంలో సో ఆస్తి అడిగాడు, 2 తండ్రిని విడిచిపెట్టేశాడు, 3 దుర్వ్యాపారం చేశాడండి. ఆయన అంతా ఖర్చు పెట్టేసాడటండి. అప్పుడు ఈయన వెళ్ళిపోయిన దేశంలో గొప్ప కరువు వచ్చిందటండి. కరువు ఎవరు రప్పించారు అమ్మా? కరువు ఎవరు రప్పిస్తారమ్మా? దేవుడు రప్పించాడండి. వరదలు వర్షం ఎవరు రప్పిస్తారండి? మన వల్ల కాదా? మన వల్ల కాదండి వర్షం. భూకంపాన్ని ఎవరు రప్పిస్తారండి? దేవుడే రప్పించాలండి. అలాగే కరువుని ఎవరు రప్పిస్తారండి? దేవుడే రప్పిస్తాడండి. ఇక్కడ కరువు వచ్చిందండి. ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయండి. అప్పుడు ఆ కరువు వల్ల ఆయన తినడానికి ఆహారం దొరకలేదటండి. ఎవరు ఆహారం పెట్టలేదటండి. ఆ విషయం చెప్తున్నాడండి. కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకటి చెంత చేరను. అంటే ఒకటి చెంత చేరను అంటే ఒక పనుడిగా చేరాడటండి. ఒక పనుడు అయిపోయాడండి. అతడు పందులు మేపుడుకు తన పొలంలోనికి మరి పంపను. అప్పుడు ఇతను ఎవరి దగ్గరికి అయితే చేరాడో అతను ఏం చేశాడట? ఇతను పందులు పెంపకాన్ని పెట్టాడట. యూదులు గొర్రెలు మేపుతారు, ఆవులను మేపుతారు, పందులు మేపరంటారు. వాళ్ళకి అది ఒక హేయమైన కార్యం అండి. హేయమైన కార్యం, అసహ్యమైన కార్యం యూదులకి. కానీ అక్కడికి వెళ్ళాడండి. నింపుకొని ఆశపడిను. ఎంత ఆకలేసిందో పాపం. పందులంటేనే అసహ్యం. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకొని అనుకున్నాడటండి. అంత ఆకలేసిందంట. అంటే ఆకలి అంత ఆకలేసింది. ఇవ్వలేదు. వాడికి అంత ఆకలేసినా సరే ఎవరో అతని మీద జాలి పడ్డాడు. అది సిచ్యువేషన్ ఆ దేశంలో. కరువు వచ్చింది,
ఇతనికి ఏమీ దొరకట్లేదు, ఎవరు అతనికి ఏం పెట్టట్లేదు. నేను అంటాను, ఈ 14వ వచనంలో అది రప్పించింది ఎవరు? దేవుడు. ఎందుకు రప్పించాడండి? అతనికి ఇబ్బంది కలుగజేసి, అతనికి శ్రమ కలిగజేసి, తన తండ్రి దగ్గరికి వెళ్ళేట బుద్ధి వస్తుందా రాదా? బుద్ధి. అప్పుడు కూడా బుద్ధి రాకపోతే అటు భ్రష్టుడండి. కానీ ఆ సమయంలో అతనికి బుద్ధి వచ్చిందండి. నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉంది, పోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళి నేను నా తండ్రి తెలుగంటాను, నేను పరలోకమునకును ఎదుటను పాపం చేసి తిని. ఇప్పుడు ఇతను అన్నం కోసం వెళ్ళిపోతున్నాడా, నిజంగా మారు మనసు పొంది వెళ్తున్నాడా? నీకును విరోధంగా తప్పు చేసి, అంటే ఇక్కడ ఒక సంగతి ఆలోచించాలి. మనం సరిగ్గా వ్యవహరించట్లేదంటే దేవుని బాధపడ తిట్టాం, ఆ వ్యక్తిని బాధ పెడుతున్నా. ఏ వ్యక్తినైనా తిడతామండి, ఏ వ్యక్తితో కలపడమండి, బాధ పెడతాం అని అర్థం కాక. అప్పుడు ఇలా అన్నాడండి, అంటే ఆయనలో నిజంగా మారు మనసు వచ్చిందన్నమాట అండి. నేను పరలోకమునకు విరోధముగా నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యులు కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోనమని. రెండు ఆయన చేసిన పాపాలు అన్ని రాయండి, తప్పులు. ఇలా చెప్పాలి అని అనుకుంటున్నాడు ఆ హృదయంలో. తండ్రితో ఇలా చెప్పాలి అని అనుకొని బయలుదేరాడండి. ఇంకా చెప్పలేదు, వెళ్ళలేదు. పందుల పోటీ దగ్గరే ఉండి ఇదంతా హృదయంలో అనుకున్నాడు అనమాట. రైట్. ఇప్పుడు తండ్రి 20వ వచనం నుండి 32 వచనాల వరకు తండ్రి పాత్ర ఉంటుంది, మధ్యలో కుమారుని పాత్ర కూడా ఉంటుంది. అందుకని నేను 32 వరకు తండ్రి పాత్ర ఉన్న విషయాలన్నీ మనం చదివాం. ముద్దు పెట్టుకుని అయితే ఇలా కుమారుడు చనిపోయి అక్కడ
ఇక్కడ ఇంటి దగ్గర నుండి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండుంటాడు కదా కొడుకు. మరి ఎలా ఉంటాడు? జుత్తు ఎలా ఉంటది? ఎంతకుముందు దువ్వుకొని వెళ్ళిన జుత్తులాగా ఉంటదా? జడలు వచ్చేసి ఉంటాయా? జడలాగా వచ్చేసి ఉంటాయి. గడ్డం నీట్ షేవ్ చేసుకుని ఉండుంటాడా, లేకపోతే గడ్డం పెంచుకొని ఉండుంటాడా? గడ్డం పెంచుకున్నాడు. ఇంతకుముందు మంచి వస్త్రాలతో వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు అలా వచ్చి ఉంటాడండి. మాసిపోయిన మురుకు బట్టలతో వచ్చి ఉంటాడండి. అప్పుడు అలాగ ఒక వ్యక్తి వాళ్ళ ఊర్లో, లేకపోతే అతని తండ్రి ఇంటి దగ్గరికి కనిపించాడు. తండ్రి ఆనవాళ్ళు కడతాడా? ఆనవాళ్ళు కట్టేటట్టున్నాడా? అరే అక్కడ అంటాడండి, అతడు ఇంకా దూరంగా ఉంటుండగానే తండ్రి వారిని చూచి, అంటే యాక్చువల్గా చూడటం అంటే మామూలు చూడటం కాదు, చూసేసి గుర్తుపెట్టేశాడు. ఆ వ్యక్తిని గుర్తుపెట్టేశాడు. ఎవరు? చిన్నోళ్ళలాగా ఉన్నాడే, నా చిన్నోళ్ళలాగా ఉన్నాడే. ఆ తండ్రి ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు అనమాట అండి. ఎవరి కొరకు? చిన్న కొడుకు ఇప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడండి. అది ఎలా బ్రతుకుతున్నాడా అని ఎదురు చూస్తున్నాడండి. ప్రతిరోజు ఏడ్చుంటాడండి. కొడుకు కోసం ఏడుస్తాడా? తండ్రి ఏడుస్తాడండి. ప్రతిరోజు అతను గుర్తుపెట్టేశాడండి. వారిని చూచి దగ్గర మూడు పరిగెత్తి, కొడుకు పరిగెత్తాడా? తండ్రి పరిగెత్తాడా? తండ్రే పరిగెత్తి. 4 వాని మెడ మీద పడి రామండి. తండ్రి దేవునికి నీకు విరోధంగా పాపం చేయాలి. ఇక మీదట నీ కుమారుడు నేను 2 మాటలు చెప్పాడు. కానీ ఆయన ఇంకా పని వల్ల నేను ఒకడుగా ఉంటాను, నీ దాసుల్లో ఒకడుగా ఉంటాను అని చెప్పాలండి. ఇంకా చెప్పలేదండి. అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు అని 3వ మాట చెప్పక ముందే అంటే తండ్రి తన దాసుని చూచి, 1 త్వరగా పాదాలకు చెప్పులు తొలగించండి, క్రొవ్విన పశువును తెచ్చి వధించండి. 4 సంగతులు చెప్పాడండి. 2 ఉంగరం తీసుకురండి, పాదాలకు చెప్పులు తొలగండి, సెలబ్రేషన్ చేయండి. ఎందుకో ఏం చెప్పడానికి వచ్చాడండి అంటే అక్కడ సింబాలిక్ గా ఉందండి. డైరెక్ట్ గా చెప్పలేదు, ఒరే నువ్వు దాసుడు అంటే నువ్వు దాసుడుగా ఉండడానికి ప్రశస్త వస్త్రాలు వేయండి. ప్రశస్త వస్త్రాలు దాసులు వేసుకోరు, కుమారులు యజమానుడు కొడుకుకి ఇస్తాడు.
యజమాని ఎదుట చెప్పులు వేసుకోరు దాసుడు, పిల్లలు వేసుకుంటారు, కొడుకులు వేసుకుంటారు. అడిగి చెప్పులు వేయండి. అది తండ్రి పాత్ర ఉన్నదండి ఇక్కడ. మనం మొదటి 2 వచనాలకు వెళ్దాం. మొదటి 2 వచనాల్లో తండ్రి ఎవరండి అంటే తండ్రి ఇప్పుడు ప్రేమను తెలియజేస్తున్నాడండి. అక్కడ తండ్రి అంటే యేసు ప్రభువు అండి. యేసు ప్రభువు ఆ పని చేస్తున్నాడండి. తండ్రి చేసిన పని ఆయన చేస్తున్నాడు అనమాట అండి. ఎవరిని సూచిస్తాడనమాట? సుంకరులను, పాపులను. సరుక్కున్నారు. ఎవరు ఉన్నారు? సరుక్కున్న వారు పరిసయ్యులు ఎవరంటే మాట పాత్ర ఉంది. ముప్పై వచ్చిన వరకు పాత్ర 25వ వచనం నుండి ఉంది. బ్రదర్ ఒకసారి ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చుకున్నాడు. అప్పుడు తన ఒక నిమిషం అదే అంటే చిన్న అతని తమ్ముడు వచ్చిన సంగతి అతనికి తెలియదు. తండ్రి చూశాడు, పెద్ద కొడుకు చూశాడు, ఏంటి నాకు తెలియకుండా మా ఇంట్లో సందడి జరుగుతుందేంటి, నాట్యాలు జరుగుతున్నాయి, ఏం జరిగిందని అడిగాడు. అయ్యా నీ తమ్ముడు వచ్చాడు, మీ తమ్ముడు వచ్చినందుకు మీ నాన్న తెలియజేయడు. అప్పుడు ఈయన ఏం చేయాలండి? అన్న తమ్ముడు వచ్చాడా అని సంతోషించి ఈయన ఇంట్లోకి వెళ్ళి ఆ నాణ్య అలిగాడు. నాన్న మీద అలిగి ఇంట్లోకి వెళ్ళడం మానేసి నాన్నే బయటకు వచ్చి బ్రతిమలాడేటండి, నాన్న లోపలికి రారా, నీ తమ్ముడు వచ్చాడు లోపలికి రారా. ముభావంగా తన కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడండి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు తన తండ్రితో, ఇదిగో చేస్తున్నానే, నువ్వు చెప్పిన ఆయనను నా స్నేహితులతో సంతోష కరెక్ట్గా అడగలేదమ్మా. మంచిగానే అడిగాడా? మంచిగా అడగలేదండి, తప్పండి. ఏ తండ్రి కాదండి, ఏ తండ్రి కాదు. మీరు ఎప్పుడైనా చూడండి, డాడీ నాకు ఒక చాక్లెట్
డాడీ నాకు ఒక జత బట్టలు కొను. ఒక జత సరిపోతుంది తీసుకొస్తాడు. ఉండగలిగితే. కానీ మనం అడగం. అడిగితే తల్లిదండ్రులు ఇస్తారండి. మీరు రాతిని ఇస్తారా? చేపను అడిగితే పాముని ఇస్తారా? కదా. నువ్వు నాకు ఎప్పుడైనా నా స్నేహితులతో సంతోషి నువ్వు ఏ పని చెప్పినా నేను కాదనలేదు. అది తల్లిదండ్రులు దప్పడం అండి. వెనకాతలు నేను ఉన్నాను, నేను నమ్ముకొని ఏంటంటారా, నీకోసమే నేను ఇక్కడ తల్లిదండ్రులు చూడాలి. దేవుడు ఇశ్రాయేలుకు పదాజ్ఞ కూడదు. నీ దేవుడి నామాన్ని మొదట ఆజ్ఞ ఏంటండి? ఫస్ట్ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఉపకారం కాదు, ప్రత్యుపకారం చేయి. సర్వసాధారణ స్త్రీలు కాదు, స్త్రీలు మారమ్మా. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ అమ్మా నాన్నలు మాత్రం బాగా ప్రొటెక్ట్ చేస్తారు. పురుషులు మంచోళ్ళు చేస్తున్నారమ్మా, కానీ ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారండి. ఆర్ఫనేజ్ నోబుల్ హోములు తల్లిదండ్రులను సన్మానించకపోతే నీ ఆయుష్ ఏమవుద్ది? ఒకసారి భార్య తల్లిదండ్రులు చూసే విషయంలో ఆమె ఆటంకపరుస్తుందండి కోళ్ళలో. అప్పుడే వద్దండి. వద్దండి, ఆ తాళ్ళు తెగిపోతాయండి. తాళ్ళు తెగిపోవడం అంటే అవి చనిపోతాడండి. దిక్కుమాలిన వారిగా చేసినందుకు ఎప్పుడు ఆ సహజ పెళ్ళైనంటే వేరు కాపురాలు వద్దండి. ఆజ్ఞను అయితే ఈ నీ ఆస్తి అని వాళ్ళ నాన్నని బ్లేమ్ చేసాడండి.
నీదే, నా ఆస్తి అంతా నీదేరా, నాకు ఉన్నవన్నీ నీవేరా. నేను చనిపోయిన తర్వాత ఎందుకంటే ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి వచ్చినాడు కాదు. అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి మన దగ్గర నుండి తప్పిపోయాడు, మన కుటుంబంలో నుండి తప్పిపోయాడు, మనలో అది చెప్తాం. మన జీవితంలో ఒకసారి మనకి ఎవరైనా కీడు చేస్తే వాళ్ళతో మాట్లాడటం మానేవండి. మనం ఎప్పటి వరకు మాట్లాడటం మానేస్తాడు? మనం చచ్చిపోయే వరకు మాట్లాడమండి. ఒకవేళ మాట్లాడిన హృదయంలో ఏదో పెట్టుకునే మాట్లాడతామండి. వాళ్ళకి నిజంగా ఒక అవకాశం కావాలండి, వాళ్ళని ప్రేమించగలగాలని. మామూలుడు కాదండి, క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు, తప్పిపోయిన వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి వాళ్ళని ప్రేమ సంతోషకరంగా దేవుడే సంతోషిస్తున్నాడు. తప్పిపోయి వచ్చిన కుమారుడు ఈ తప్పిపోయిన కుమారుడు కూర్చున్న ఉపమానంలో సంతోషించారు చెప్పండి. తప్పిపోయిన కుమారుడు అందరి ఆ తండ్రిది యేసు ప్రభు. ఎవరా తండ్రి అంటే యెహోవా దేవుడు. మనం ప్రస్తుతం దేవుని విడిచిపెట్టి చిన్న కుమారులు కాదా? మనం చాలా మంది చిన్న కుమారులుగా ఉన్నామంటే, నేను క్రీస్తు సంఘానికి వెళ్ళిపోయాను, ఆరాధనకి వెళ్ళిపోయాను, కానుకలు ఇచ్చాను, సంతోషం కలుగజేయట్లేదని ఎప్పుడు మనకి దేవుని సంతోషం ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడం కాదండి. మనందరం పెట్టేవారంగా ఉన్నామండి. అందరం కట్టాలి. ఇక్కడ అద్భుతమైన అలా చేయటానికి మన బ్రదర్ సహోదరు మీ అందరికి సంఘం హృదయపూర్వక వందనాలు.